స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఈ రోజు విశాఖపట్నంలోని కేర్ అండ్ లవ్ హోమ్ మాధవధార విశాఖపట్నం కేంద్రంలో అనాథ మానసిక వికలాంగుల పిల్లలకు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే మాధురి కొంత ఆర్థిక సహాయం అందించారు. బాలికలతో కొంతసేపు గడిపారు. ఈ హోం నిర్వాహకులు యాండా హైమావతిని ఈ సందర్భంగా అభినందించారు. ఎప్పుడూ ఈ హోం నిర్వహణకి మా సహకారం ఉంటుందని తెలియజేశారు. కేర్ అండ్ లవ్ అనే ఈ అనాథాశ్రమానికి రావటం జరిగింది. హైమవతి ఈమె ఈ పిల్లలందరినీ, చాలామంది మానసిక స్థితి, శారీరక స్థితి చాలా ఘోరంగా ఉంది. భగవంతుడు మనకి మానవుడికి ఇచ్చినటువంటి జీవితంలో వీళ్ళు ఎలాగా ఈ పాపం ఈ దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 18 సంవత్సరాల నుంచి ఆ రకంగానే ఉంది. ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటారు. ఇంత ఘోరమైన పరిస్థితులు, హృదయం చెలించిపోయింది. మరి ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా శ్రీకారం చుట్టి చాలామందికి వారి జీవితాన్ని ఇచ్చారు. అలాంటి మహానుభావుడు జన్మదినం సందర్భంగా ఒకసారి ఇలా పిల్లల్ని కలుసుకునే అదృష్టం, భాగ్యం ఆ భగవంతుడు మాకు కల్పించాడు. మాకు చూడంగానే ఏమనిపించిందంటే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా కూడా, ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పాపం హైమవతి చేస్తున్నటువంటి ఈ కష్టానికి, ఆమె చేసినటువంటి త్యాగానికి అసలు నిజంగా చేసుకోవాలంటే మానవుల్లో దైవ స్వరూపం హైమవతి నాకు అనిపిస్తుంది. ఒక దేవుళ్ళ వీళ్ళని కాపాడుతుంది. వీళ్ళని మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరు. ఒకరు అగ్రెసివ్గా ఉంటారు, ఒకళ్ళు తల వేసి గోడకేసి కొట్టుకుంటారు, ఒకళ్ళు వాళ్ళే కరిచేసుకుంటారు. ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉంటాయి, మనకు కొట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళందరినీ వాళ్ళ ఆలనా పాలనా చూసి తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. బిడ్డ చనిపోతే తల్లిదండ్రులకి తెలియజేస్తే మాకు సంబంధం లేదని చెప్పేసిన తల్లిదండ్రులు ఉన్నారు. రోడ్ల మీద దొరికిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం 6 సంవత్సరాల వరకు పోషించిన తర్వాత విడిచిపెట్టేస్తే వీళ్ళు కేర్ టేకింగ్ హైమవతి చేస్తుంది. హృదయం భ్రమించిపోతుంది. మరి నేను ఒకటే హైమవతికి చెప్తున్నానమ్మా, నువ్వు చేస్తున్నటువంటి సహకారం, ఈ భగవంతుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడు, నువ్వు చేస్తున్నావు. మాకు తోచినంత వరకు కూడా నీకు ఎప్పుడు నడిపించడానికి ఏదైనా సమస్య ఉంటే, ఆర్థికపరమైన అవసరం ఏదైనా ఉంటే ఈ పిల్లల విషయంలో తప్పకుండా మీకు నేను సహకరిస్తాను. ఇప్పుడు ఆర్థికంగా కూడా ఒక 30,000 రూపాయలు, ఎంత 30,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. ఇంకెప్పుడైనా అవసరం ఉంటే ఈ పిల్లల కోసం మాకు నువ్వు ఫోన్ చేయి, మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఏ ధైర్యంతో అయితే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంత బ్రహ్మాండంగా నడిపిస్తున్న నువ్వు, ఆ భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశం మాలాంటి వాళ్ళకి అది రాదు, ఎందరికో రాదు. ఆ వెంకటేశ్వర స్వామి నీకు అవకాశం ఇచ్చాడు. తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉంటాయి. వారు కూడా పూర్తి సహకారం అందిస్తూ, ఇవి చేస్తున్నటువంటి సహకారానికి భర్త కూడా ఆర్థికంగా సహకరిస్తూ ఇవన్నీ నడిపించడానికి సహకరిస్తున్నారు. సొంత పిల్లల్ని చదివించుకోలేక హాస్టల్స్లో పెట్టేసి లేదా నర్సరీలో పెట్టేసినటువంటి రోజులు ఇవి. తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకు పంపించేసిన రోజులు ఇవి. వీళ్ళకి ఏంటి సంబంధం, ఏంటి మానవ సంబంధం? ఇంత గొప్ప అవి 24 గంటలు కూడా వాళ్ళు కాపలా కాసుకుంటూ 8 మంది ఇక్కడ చేస్తున్నారు. నేను అందరికీ తెలియజేస్తున్నాను, మన ఊరికే టైం పాస్ చేసి కబుర్లు చెప్పటం కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఇక్కడికి హాజరై వీలైనంత సహాయం హైమవతికి చేయండి. ఈ వ్యవస్థ ఇది మనం వీళ్ళకి డైరెక్ట్గా వచ్చి సర్వీస్ అందించలేం. అట్లీస్ట్ ఆమెకు మనం సహకారంగా ఉంటే ఇలాంటి వాళ్ళు చాలామందిని పోషించడానికి అవకాశం వస్తుందని తెలియజేస్తూ, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గొప్ప మనుషుల్ని, మానవుల్ని కలుసుకోగలిగానని సంతోషంగా తెలియజేస్తున్నాను.